హైదరాబాద్ నార్సింగి మున్సిపాలిటీల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా కొలువెలుగా పెడుతున్న మణిహారిక మేడం ప్లానింగ్ చూస్తే వాటే విజన్, వాటే థాట్, వాటే ప్లానింగ్ అనిపిస్తున్నది కదా. ఇంటికి పర్మిషన్ కావాలనో, ప్లాట్కు ఎల్ఆర్ఎస్ చేయవనో ఎవరన్నా పని మీద పోతే పులికి జింక జీకినట్టు మేడానికి పలారం దొరికినట్టే పోయిగా. ఆ పలారాన్ని ముట్టుకొందే మేడం గారు ఏ పని చేయరట. ఒక గదే అలవాట్ల మంచిరేవుల కాడు ఉండే వినోద్ అనేటైనా ప్లాటు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోనికే పోతే మేడం 5 లక్షలు నాకు ఇస్తేనే ఎల్ఆర్ఎస్ అవుతుందని చెప్పిందట. గన్ని పైసలు ఇచ్చుకోలేమని అంటే నీ పని కాదని శానొద్దుల సంతి తిప్పించుకుంటున్నదట. ఇక 5 లక్షలు అయితే కష్టం అంటున్నావు కాబట్టి 4.5 లక్షలకు రూపాయి దగ్గరని బేరం మాట్లాడితే సరే అన్నారు బాధితులు. 4.5 లక్షలు జమ చేసుకొని ఇదే ముచ్చటను CC2 ACB అని వాళ్ళకు కూడా చెవులేసిర్రు. మీరు పోయి పైసలు ఇర్రు, మేము వచ్చి పట్టుకుంటామని ప్లాన్ వేసిర్రు అన్నట్టుగానే మేడం పైసలు తీసుకొని కళ్ళకద్దుకొని ఆఫీస్ టేబుల్ రాలా భద్రంగా దాచుకున్నది. ఏసీ బోళ్ళు తలుపులు గుద్దుకొని లోపలికి వచ్చి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నదా అన్నట్టు మీ బల్ల కింద లంచం పైసలు ఉన్నాయా అని షాకి ఇచ్చిర్రు. పైసల కట్టలు తీసి బల్ల మీద వరిసిర్రు. ఇట్లా ఇక చేతులను పింకు నీళ్ళలా ముంచి దోషి అని తేల్చిర్రు.